నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం ఆడతీగల మండలంలో తుఫాన్ కారణంగా నీట మునిగిన కొన్ని ఇంటి భవనములు, అందులో భాగంగా అదే మండలంలో ఉన్నటువంటి మద్దిగడ్డ అనే ప్రాజెక్ట్ గతంలో కంటే ఈ యొక్క తుఫాన్ కారణంగా 1 మీటర్ ఎక్కువ నీటి మట్టం పెరగడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది అని ప్రాజెక్ట్ అధికారి తెలియజేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం ఆడతీగల మండలంలో ఉన్నటువంటి మద్దిగడ్డ ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నామండి. రైలు నిర్మించిన వాటర్ని బయట రావడం జరిగింది. అది దాన్ని బట్టి మనం ఆ చేయగలం అది వచ్చేది ఎన్ని వాటర్ ఇచ్చారు, ఎంత వాటర్ బయట అది చెప్పండి. ఇప్పటివరకు ఎన్ని గంటల వాటర్ మీరు నిర్వహించారు ఇక్కడ? ఇంకా 87.2 గతం ముందు అంత వాటర్ ఉండదు, ఇంకా తక్కువ ఉండదు. వాటర్ కింద వదులుతున్నారు కదండి, దీనివల్ల కింద ఉన్న ప్రాంతాలు ఏమైనా ఇబ్బందికరం గ్రామాల నుంచి పక్కన పండించే వాళ్ళు ఉంటున్నారు, ఆలు పేరు ఇబ్బంది ఉంటుంది. చూస్తున్నాం కదండి, ఇంతవరకు ఉన్న వాటర్ కిందకు వదలడం జరుగుతుంది. కింద ఉన్న ప్రాంతాలు ఎటువంటి ఇబ్బందులు అని చెప్తున్నారండి. దీన్ని బట్టి ముందు ఏమన్నా ఈ వాటర్ వల్ల రైతులకు కానీ గ్రామాలకు కానీ ఇబ్బంది ఉన్నా కానీ మన ఎన్ఎస్ టీవీ ద్వారా మొత్తం మీ ముందు తెలియజేస్తామని కోరుకుంటున్నానండి. రిపోర్టర్ రామప్రసాద్ తెలియజేస్తాను.